వచ్చిన సంఘానికి ప్రభుత్వం హృదయపూర్వక తెలియసిన దేవుడు మరొక తరుణాన్ని ఇచ్చాడు. గత దినాన శిలువ కుడికలు పాల్గొనడానికి మరి పూజ సంఘంలో మరి రెండవ కుడికగా ఈ దినాన కూడా దేవుడు మరి ఆయన సన్నిధి చేయడానికి ఆయన శిలువ కుడిక జ్ఞాపకాన్ని మనం జ్ఞాపకంగా ఈ రీతిగా జరిపించుకోవడానికి మరి సంఘ బిడ్డలను దేవుడు ప్రేరేపించి ఆమెకి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి తల్లిని బట్టి మరొకసారి హృదయపూర్వక తెలియస్తున్నాను, అభినందిస్తున్నాను. వారి కుటుంబంలో మరి దేవుడు శాంతిని సమాధానాన్ని పనులు వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ఈ విలువైన సమయంలో ఆయన గురించిన మాటలు ధ్యానించడానికి, ఆయన గురించిన పాటలు పాడడానికి, ఆయన శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మరి సిద్ధపడి వచ్చిన మీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. వాక్యంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు చూద్దాం కదా. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకం గాని అన్యజనులకు వెరితరంగానే ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటున్నారు పిల్లలు. ఎవరిని ప్రకటిస్తున్నారంట? వాళ్ళు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నారంట. ప్రపంచమంతా వింతగా చూస్తున్న ప్రభు గురించి మాట్లాడుతున్న పౌలు గారు మాట్లాడుతున్న మాటలు పిల్లలు. ఆనాడున్న సమాజము ఎవరినో ప్రకటిస్తున్నారేమో, ఏదో మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నారేమో. కాదయ్యా, కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు, వారిని బలపరుస్తూ మాట్లాడుతున్నాడు. మీరు ఏదో తక్కువగా ఆలోచించొద్దు. క్రీస్తు గురించి మాట్లాడుతున్నామంటే ఆయనను సిలువ వేడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. ఆయన ఏంటంటే అనేకులకు ఆటంకంగా ఉండొచ్చు, అన్నిటిలకు వెరితనంగా ఉండొచ్చు. పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటాడు. అంటే జ్ఞానం అంటే క్రీస్తు అని మనకు అర్థమవుతుంది కదండి, అంతేనా? జ్ఞానం అంటే క్రీస్తేనా? అమూల్యమైన మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ రోజుకి మనం ధ్యానం చేద్దాం పిల్లరా. ఈ మాటలు అలాగే ఉంచుకొని సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనం చదువుతాం పిల్లరా. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనం చూద్దాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కికొనినది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది, తన పనికత్తెల చేత జనులను పిలువనంపించినది, పట్టణమునందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లా వచ్చినది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసము పానం చేయడి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగచేయు మార్గములలో చక్కగా నడువుడి అంటున్నారు పిల్లలు. ప్రాముఖ్యమైన విషయాలు పిల్లలు, మంచి మాటలు. క్రీస్తు పూర్వమే భక్తులు రాస్తున్న మాటలు. ఆయన శరీరంగా దారిగా ఈ లోపలికి రాకన ముందుగానే భక్తులు రాస్తున్న మాటలు. జ్ఞానము నివాసము కట్టుకున్నట. జ్ఞానం అంటే ఇందాక చూసుకున్నాం. ఇంకా సందేహం అయితే కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మాట చూడండి పిల్లలు. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఎవరి యందు గుప్తమై ఉన్నది? పై నుంచి మాట్లాడుతూ క్రీస్తుల వారి గురించి మాట్లాడుతూ మాటలు. క్రీస్తు యందే గుప్తములు ఉన్నాయి. జ్ఞానము ఘోషించుచున్నదని 8వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉంటాం సామెతల గ్రంథంలో. ఇలా ప్రభు గురించి మాట్లాడుతూ జ్ఞానం మాట్లాడుతూ, అప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాటలు సాక్షాత్తు తండ్రి పూర్వకాలంలో నేను పుట్టి తిని అని మాట్లాడుతున్నాడు. అతను ఏంటంటే ఇంకా ఓపెన్ చేస్తున్నాడు సీక్రెట్ ని. జ్ఞానం అంటే ఏదో కాదు, నేనే అని మాట్లాడుతున్నాడు. పర్వతములు స్థాపింపబడిన పునాదులు దాన్ని ఏర్పడకముందు నేను అక్కడ ఉంటిని. అంతేకాదు, ఇంకా ప్రాముఖ్యమైన మాట ఏమంటాడంటే ఆయన కలిగజేసిన పరలోకను బట్టి సంతోషించిన దానిని చూసి ఆనందించుండి. పైన వర్షం అంటారు, నేను ఆయన ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు ఉంటుంది అంటున్నాడు. ప్రధాన శిల్పి అంట. ప్రధాన శిల్పిగా, శిల్పకారుడుగా, ప్రధానమైన శిల్పిగా ఈయన ఉన్నాడంట. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. అది జ్ఞానము అని మాట్లాడుతూ దాన్ని ఓపెన్ చేసేసాడు. జ్ఞానం అంటే ఏదో కాదు, నేనే సాక్షాత్తు అని అంటున్నాడు. ఈ 9వ అధ్యాయంకి వచ్చేసే వరకు మొట్టమొదటి మాట్లాడుతున్నదంటే జ్ఞానము నివాసము కట్టుకున్నట. అంటే క్రీస్తుల వారు నివాసాన్ని కట్టుకున్నారంట. దానికి 7 స్తంభములు చెక్కుకున్నదంట.
ఇంకా మాట్లాడుతూ పశువులను వధించి ద్రాక్ష రసమును కలిపినది, భోజన పదార్థములను సిద్ధపరిచినది, తన పనికర్తల చేత జలను పిలో నంపినది, పట్టణ మంది మెట్ల మీద అది నిలిచి ఇక్కడ రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారందరితో అది ఇట్లా నిలిచినది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంలో భుజించుడి, నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయుడి. ఇలాంటి అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు పిల్లల భక్తుడైన సొలొమోను గారు. క్రీస్తుల వారికి పూర్వమే మాట్లాడుతున్నాడు. జ్ఞానం అంటే క్రీస్తుల వారు సాక్షాత్తు. ఆయన మాట్లాడుతున్న మాట ఏదంటే నివాసము కట్టుకున్నదంట. ఆయన ఒక నివాసాన్ని ఏర్పరచుకున్నాడంట. ఆయన నివాసం కట్టుకుని దానికి 7 స్తంభములు చెప్పుకున్నాడంట. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏదైనా నివాసాన్ని కట్టుకున్నాడు. ఆయన ఏమన్నాడు, అన్నిటికీ అంటే ఆకర్ష పక్షులకు గుళ్ళున్నాయి, గొర్రెలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలను ఇలా వాల్చడానికి స్థలం లేదన్నాడు. ఇలా తల వాల్చడానికి స్థలం లేదంట మనుష్య కుమారుడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే జ్ఞానము నివాసము కట్టుకుందంట. క్రీస్తుల వారు నివాసం కట్టుకున్నాం. అక్కడ జ్ఞానం దగ్గర క్రీస్తుల వారు పెట్టుకుందాం. నివాసం కట్టుకుందంట. ఇంకా మాట్లాడుతున్న దానికి 7 స్తంభములు కూడా చెప్పుకున్నదంట. ఇలాంటి సందర్భాలు కొత్త నిబంధనలో అనుసంధాన మాటలు మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పిల్లరా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 19 వచ్చిన చూడండి పిల్లరా. నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అంటున్నాడు పిల్లరా. 7 దీపస్తంభాలంట, 7 సంఘాలంట. స్తంభము, దీపస్తంభము ఏంటి వ్యత్యాసము? స్తంభం అంటే నార్మల్ దీపస్తంభం, దాని పైనుండే దీపం. అలా దీపస్తంభాన్ని సంఘముతో పోలుస్తున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణ త్యాగాన్ని చేసి వెళ్లిపోయిన తర్వాత అపోస్తులు పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదటగా ఏర్పరచబడిన సంఘమే ఆదిమ సంఘం. మనకు తెలిసిన విషయమే కదా పిల్లలు. మొట్టమొదటిగా ఏర్పరచబడిన సంఘమే ఆదిమ సంఘం. తర్వాత రాను కాలక్రమంగా కనిపించేది సార్వత్రిక సంఘాలుగా 7 సంఘాలు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ 7 సంఘాలు కనబడుతూ ఉంటాయి. ఆ 7 సంఘాలు ఆ దీపస్తంభాలతో పోలుస్తున్నాడు. ఆ దీపస్తంభాలు ఏవో కావు, దేవుడు ఏర్పరచుకున్న సంఘాలు అన్నాడు. ఇప్పుడు ఆ 7 అనే ప్రత్యేకంగా 7 ఎందుకు అంటున్నాడు అంటే అది పరిపూర్ణమైన సంఖ్య. ఇప్పుడు రాను కాలక్రమేణా ఏమైపోయిందంటే ప్రపంచమంతా క్రీస్తు సంఘము వ్యాప్తి చెందింది, విస్తరించేసింది ప్రపంచమంతటను. క్రీస్తు యొక్క సామ్రాజ్యం నేటికి విస్తరిస్తూనే ఉంది. ప్రపంచమంతా కూడా అలాగే అభివృద్ధిలోకి వస్తుంది. దానికి అంతం లేని సామ్రాజ్యం, ఆయన కట్టుకున్న నివాసము అంటాడు. ఇంకా కొన్ని మాట్లాడుతుంటే భక్తుని పౌలు కూడా అద్భుతమైన మాట్లాడతాడు. ఎవరో కాదు, మన విశ్వాసాన్ని తుదమట్టుకు నిరీక్షణతో చేపట్టిన మనమే ఆయన ఇల్లు అంటాడు. ఇంకా కొన్ని మాట్లాడుతుంటే ఏంటంటే మన దేహము దేవుని ఆలయము, అందులో నేను నివసించి సంచరించేదను అంటాడు. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో మోషే గారి కాలంలో మీరు నా కొరకు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయండి, నేను అక్కడికి వచ్చి నేను మీతో సంచరించేదను, మీలో ఆనందించేదను, అందులోనే నా నివాస స్థానాన్ని నేను ఏర్పరచుకుంటానన్నాడు. కాలక్రమేణా అది ఏమైపోయిందంటే మందిరాల్లో ఆయన స్థానం లేకుండా వారు చెడుగా ప్రవర్తించినప్పుడు ఆయన స్థానం అక్కడి నుంచి ఆయన తీసేసుకున్నాడు, తొలగిపోయింది. ఒకనొక స్థానంలో ప్రభువైన యేసు గారు మాట్లాడుతున్నాడు, ఈ దేవాలయాన్ని కూల్చేయండి, నేను 3 దినాల్లో తిరిగి దీన్ని కట్టగలను అంటాడు. ఎలా కడతాడంటే శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నాడంట. అదే కదా మనం తెలుసుకున్న విషయాలు ఓవరాల్ గా. ఇప్పుడు 3వ దిన శరీరాన్ని లేపుతాను, ఇదే దేవాలయం అని సింహాలు వాళ్ళకి చూపిస్తున్నాడు. ఈ దేవాలయం కాదు, నేను లేకపోయే దేవుడు నా శరీరం అనే దేవాలయం గురించి అని చెప్తున్న మాటలు. ఇప్పుడు క్రీస్తు అను సంఘమునకు శిరస్సు ఎవరు? ఆయనే కదా. ఇప్పుడు ఆయన శరీరం అనే ఈ క్రీస్తు సంఘానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు, అంతే కదా పిల్లలు. ఈ సంఘాన్ని ఆదిమ కాలంలో ప్రాముఖ్యంగా అపోస్తలులు ఎప్పుడైతే ప్రకటన ప్రారంభించేశారో, వాక్య ప్రచురం చేశారో, శిలువ వేడిన ప్రభువును ప్రకటించారో, మొట్టమొదటిగా క్రీస్తు సామ్రాజ్యము ఏర్పరచబడుతుంది ఆదిమ సంఘం. రాను ఏమైంది ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటే ఆ 7 సంఘాలు మనకు కనబడుతున్నాయి. ఆ 7 సంఘాలు ఏంటయ్యానంటే మనం మొదటి అధ్యాయంలోనే చూస్తూ ఉంటాం, 2వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాం. ఎఫెసీ సంఘము, స్ముర్నా సంఘము, పెర్గము సంఘము, సార్దీసు సంఘము, తుయతైర, ఫిలదెల్ఫియా, లవోదికయ.
ఇలా ఈ సంఘాల్ని ప్రపంచమంతా కూడా విస్తరించబోతుంది. ఇప్పుడు రేపటి దినాన ప్రభు రాకడలో ఎత్తబడే సంఘాలుగా, సార్వత్రిక సంఘంగా అందరూ కలిసి ఒకే సంఘంగా ఎత్తబడతారు. అదే కదా పిల్లలు, ఆయన కట్టుకుంటున్న సంఘము, ఆయన కట్టుకుంటున్న నివాసం, జ్ఞానము కట్టుకుంటున్న నివాసం ఏదంటే ఆటోమేటిక్ గా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే సంఘము అంటాడు. ఇంకా దీనికి సంబంధించిన మాటలు మనకు కావాలంటే మత్తయి గారు రాసిన సువార్త గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లగా. 16వ అధ్యాయం 10వ వచనం. మరియు నీవు ఆ, పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు ఆ. దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సరిపోతుంది పిల్లలు. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? పేతురుతో యేసుక్రీస్తు ఎవరు మాట్లాడుతున్నాం? కొద్దిగా లోపలికి వెళ్ళకంటే ముందుగా కొద్దిగా బ్రీఫ్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను పిల్లలు. జ్ఞానము నివాసం కట్టుకుంది. అది ఏంటయ్యా నివాసం అంటే సంఘం అన్నాం. దానికి అనుసంధాన మాటలు ఇంకొన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన కట్టుకున్న మాటల గురించి, ఆయన పలికిన మాటల గురించి, ఆయన కట్టుకున్న సంఘం గురించి పలికిన మాటల గురించి మనం మాట్లాడుతున్నాం. అనేకులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు, అనేక వీరితో మాట్లాడుతున్నారు. మరి ఏమనుకుంటున్నారు అని ప్రభు యేసు వారు మాట్లాడినప్పుడు అక్కడ ఎన్నో విధాలు చెప్తున్నారు. మోషే అంటున్నారు, ఏలి అంటున్నారు, ప్రవక్తలు అంటున్నారు, ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. పేతురు మరి నీవేమనుకుంటున్నావు అంటే నువ్వు నిజమైన సజీవుడైన దేవుని కుమారుడు అని ఒకేసారి పిల్లలు. క్రీస్తు అని చెప్పేశాడు. ఆ మాట క్రీస్తు అనే మాటకి ఏమన్నాడు? అభిషక్తుడు అనే మాట మనం ఉంటాం. ఆ మాట మాట్లాడగానే నిజంగా నువ్వు పేతురు అన్నాడు. ముందే పేతురు అతను నువ్వు పేతురు అన్నాడు. అక్కడ అంకేసి కింద ఏమన్నాడు? రాయి అన్నాడు. అలా మాట్లాడుతూ ఇంకొక మాట అతను అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అన్నాడు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు వేసిన పునాది మీద ఆదిమ సంఘము నిలబడింది పిల్లగా, కట్టబడింది. దాని మీద ఇప్పుడు సజీవమైన రాళ్లలాగా మనం కట్టబడుతూ ఉన్నాం. అదే కదా వాక్య భాగంలో మనం చూసేది. ఆయన జ్ఞానము ఏర్పరచుకుంటుంది ఒక నివాసము, మనమే ఆయన ఇల్లు, అందులో మనలో ఉన్నాడు. ఇలా మన ఆలయాలన్నీ కూడా కలిసి ఒక మందిరంగా, ఒక సంఘంగా మనం చేకూర్చబడుతున్నాం. ఆయన కట్టుకుంటున్న సంఘాలు ఆదిమ కాలంలో చూస్తుంటే, ఆ మొదటి శతాబ్ద కాలంలో చివరి కాలంలో చూస్తుంటే 7 సంఘాలు కనబడుతున్నాయి, 7 దీపస్తంభాలు. ఆ 7 స్తంభాలు పరిపూర్ణమైన సంఘానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఆ 7 స్తంభాలని ఇంకొక మాట మాట్లాడుతుంది ఏంటంటే జయించు వాణిని, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేది అంటున్నాడు. మన చదువు పిల్లలు, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. సరిపోతుంది పిల్లలు. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ లోకంలో ఎవరైనా గాని దేవుని అనుసరించి బ్రతుకుతున్న మనము, ఆయన మరణ పునరుత్థానంలో పాలుభాగస్తులైన మనల్ని, సంఘాన్ని, సార్వత్రిక సంఘంలో ఉన్న సభ్యులందరితో మాట్లాడుతున్నాయంటే ఈ లోకాన్ని కనుక నువ్వు జయించినట్లయితే నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నేను చేస్తానంటున్నాడు. ఆయన కట్టుకుంటున్న ఒక నివాసము సంఘం అయితే ఆ సంఘానికి స్తంభాలుగా ఒక విశ్వాసం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరా. ఒక స్తంభంగా మనం ఉండాలంట. ఇప్పుడు క్రీస్తు వారు రాకకు పూర్వము సామెత గ్రంథంలో రాయబడుతున్న మాటలు ఏంటంటే జ్ఞానము నివాసం కట్టుకుంటుంది, దానికి 7 స్తంభాలు కూడా చెక్కుకుంటుంది. అలా చెక్కుకున్న తర్వాత కొన్ని మాట్లాడుతున్నాం చూడండి. పశువులను వధించి ద్రాక్షరసంలో కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు 7 స్తంభాలుగా నిలబెట్టుకున్న సంఘాలను చూసినట్లయితే పిల్లలు ఆదిమ కాలం నుంచే, అంటే ఆది కాండం నుంచే కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటే, ప్రవక్తల కాలం మొదలుకొని, పితరుల కాలం మొదలుకొని అనేక రీతిలుగా సంఘము రాబోతుంది అనే విషయాలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడిపిస్తూనే ఉన్నాడు. దానికి సింబాలిక్ అనేక విషయాలు చూపిస్తూనే ఉన్నాడు. అలా నీతిగా బ్రతికిన వారు ప్రవచిస్తూనే వచ్చేశారు. మోషే గారికి కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు, ఒక దినాన మీరు సంఘంగా కూడుకోవాలి. మోషే నీలాంటి ప్రవక్తను ఇశ్రాయేలు నుంచి నేను పుట్టిస్తాను. మోషే గారు కూడా ఇశ్రాయేల్ అదే చేసిన, నాలాంటి ప్రవక్త ఇశ్రాయేల్ నుంచి వచ్చుననే మాటలు మాట్లాడుతున్నాడు. ఇలా వస్తున్న తరుణంలో జనరేషన్ మారుతున్న కొద్దీ ఆ కాలంలో ఆ మోషే గురించి, తర్వాత కాలంలో వచ్చిన ఏలియా గురించి దేవుడు కూడా ఒక మాట రాయించాడు ప్రకటన గ్రంథంలో. చూద్దాం అన్నమాట. 11వ అధ్యాయం 4-5 వర్షాలు చూడండి పిల్లలు. భూలోకములకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు అంటున్నాడు పిల్లలు. ఇప్పుడు మనం ఏదైతే మాటలు మనం చదువుకుంటున్నామో, దేవుడు ఒక నివాసాన్ని ఏర్పరచుకున్నాడు.
ఆ నివాసము సంఘం అన్నాడు. ఆ సంఘానికి స్తంభాలుగా ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరైతే జయిస్తారో వారిని సంఘానికి స్తంభాలుగా ఉంచుతా అన్నాడు. అలా జయించిన వారిని దీప స్తంభాలుగా ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. వీరు అంటున్నాడు క్రీస్తు వారికి పూర్వము అంటే ఆయన శరీరధారిగా రాక ముందుగా ఇంచుమించు 3-4 వేల సంవత్సరాల క్రితము మోషే గారు కనబడుతున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు వారికి క్రితము ఏలియా గారు కూడా మనకు కనబడుతున్నారు. అది ఆ కాలంలో ఉన్న వారి గురించి ముందుగా మాట్లాడుతున్నారు. వారి గురించి మాట్లాడుతున్న తర్వాత వచ్చిన వారు వీళ్ళు దీపస్తంభాలుగా జీవితాలు బ్రతికేశారు. సంఘంలో స్తంభాలుగా బ్రతికేశారు. సమాజంలో స్తంభాలుగా బ్రతికేశారు. నీతిగా బ్రతికేశారు. ఇంకా అవకాశం ఎవరికైనా ఉందా అంటే జయించి ఇంకా నీతి క్రియలు చేసినట్లయితే, ప్రభువును ప్రకటించినట్లయితే, ఆయన కొరకు బ్రతికినట్లయితే వారిని స్తంభాలుగా నిలబెడతానని ప్రభు మాట్లాడుతున్నారు పిల్లలు. ఇప్పుడు 7 స్తంభాలు చెక్కుందని పరిపూర్ణమైన సంఘాల్లో పరిపూర్ణంగా అంటే అక్కడక్కడ స్తంభాలు ఉన్నాయి. దేవుని ఆలయాలలో, దేవుని కొరకు పరిచర్యలో అప్పుడప్పుడు నీతివంతులైన వాక్యోపదేశకులు గాని, ఒక విశ్వాస వీరులు గాని అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇంతలా భక్తులుగా బ్రతుకుతున్నారంటే వారిని చూస్తుంటేనే భలే విశ్వాసంగా బ్రతుకుతున్నారు. వీరు నిజంగా ఒక మంచి కుటుంబం, ఒక మంచి విశ్వాసం వీరు అని మనం అప్పుడప్పుడు గుర్తిస్తూ ఉంటాం. ఎలా? వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి నడవడికను బట్టి, వారి యొక్క భక్తి గల జీవితాన్ని బట్టి. అలా జయించిన వారిని దేవుని ఆలయంలో స్తంభాలుగా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. నేను కట్టుకున్నాను సంఘం. ఇంకొక మాట మాట్లాడుతుంది ఏంటంటే ప్రభు సాక్షాత్తు అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే చూడండి పిల్లలు, 20వ అధ్యాయం 28వ వచనం అపోస్తల కార్యము త్వరగా దిద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును సరిపుట్టం పిల్లలు ఏంటంట ఇలాంటి అప్పుడప్పుడు ఏంటంటే ఎప్పుడు బాగా తరచూ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే రెఫరెన్స్ చెప్పగానే ఆ మాట మన మైండ్ లోకి రావాల్సిందే. ఇంకా పేజీలు తిరిగేస్తుంటే మనకు దొరకలేదని అర్థం. అప్పుడప్పుడు బైబిల్ చదవట్లేదని అర్థం. అది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించేశాడంట. దేన్ని సంపాదించాడంటే సంఘాన్ని సంపాదించాడంట. దాన్ని కట్టుకున్నాడు సంఘాన్ని. ఈ సంఘము రాబోతుంది, ఆదిమ సంఘం రాబోతుంది, నేటి క్రైస్తవ సంఘాలు రాబోతున్నాయని క్రీస్తు వారికి పూర్వమే భక్తుడు ప్రవచిస్తున్నాడు 9వ అధ్యాయంలో. ఇందాక మనం చదువుకున్న మాటలు సాక్షాత్ ఎవరు నిర్వహిస్తారంటే జ్ఞానమే నివాసం కట్టుకుంటుంది, అది సంఘము అంటున్నాడు. దాన్ని ఏ రీతిగా కట్టుకుంటాడంటే తన స్వరక్తం ఇచ్చి కట్టుకుంటాడంట. స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కట్టుకుంటాడంట. ఆ సంఘంలో స్తంభాలుగా మీరు ఉండాలనుకుంటున్నాడు దేవుడు. మనం ఉండాలనుకుంటున్నాడు దేవుడు. ఎవరు ఉండాలనుకుంటున్నారంట? మనం ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు రక్షణలోకి వచ్చిన తర్వాత సజీవమైన రాళ్లగా భక్తులు మాట్లాడుతున్నదంటే ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుచున్నాము. సజీవమైన రాళ్లు మీరు అన్నారు. సజీవమైన రాళ్లు మీరు ఇలా అమర్చబడుతుంటే మందిరంగా చేయవచ్చు. మందిరం అయిపోయింది. మరి దానికి కావాలంటే మందిరం పడిపోకుండా ఉండాలంటే ఎవరు కావాలి? స్తంభాలు కావాలి. ఆదిమ కాలంలో చూస్తుంటే క్రీస్తు వారికి పూర్వము 2 భక్తులు కనబడ్డారు. మోషే, ఏలియాలు ఒక దీప స్తంభాలుగా బ్రతికేశారు. ఒక స్తంభాలుగా బ్రతికేశారు. వారి తరంలో, వారి జనరేషన్ లో పిల్లలు వీరి గురించి మాట్లాడుతున్నాడు. నేను కట్టుకున్న సంఘం రాబోతుంది, అందులో మీరు స్తంభాలుగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు అని మాట్లాడుతున్నాడు పిల్లల. ఎలా కట్టబడుతుంది సంఘం అంటే స్వరక్తం ఇచ్చే కడుతున్నాడంట. ఎవరు కడతారు ఆ స్వరక్తము? ఎవరిస్తారు రక్తం అంటే దేవుడే ఇస్తాడంట. సాక్షాత్ ప్రభువు యేసుక్రీస్తు వారే. అలా తన రక్తం మీరు పెట్టుబడి పెట్టి ఆ సంఘాన్ని కడతాడంట పిల్లల. అందులో విశ్వాస వీరులను అంటే నేటి ప్రపంచాన్ని క్రైస్తవులు మనందరినీ కూడా స్తంభాలుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు పిల్లల. ఇంకా కొన్ని మాటలు మనం చూసినట్లయితే పిల్లల 2వ వచనం చూడండి పిల్లల. పశువులను వధించి ద్రాక్షరసము కలిపి ఉన్నది, భోజన పదార్థములు సిద్ధపరిచి ఉన్నది. ఇప్పుడు మనం భోజన పదార్థాలు అన్ని సిద్ధపరిచేసాం. దీంతో సిద్ధపరిచేసాం. కోళ్లను వధిస్తున్నాం, పొట్టేళ్లను వధిస్తున్నాం పిల్లల. మనకు అవసరం ఉన్న ప్రతిదాన్ని తీసుకుని మనం వధిస్తున్నాం. ఇక్కడ జ్ఞాని కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే జ్ఞానమే ఒక నివాసాన్ని కట్టుకున్నది, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఎలా ఏర్పరచుకున్నదంటే తన రక్తంతో సంపాదించేసింది. ఆయనే పునాది వేసేశాడు. ఆయనే ముఖ్యమైన మూలరాయి. అలా దాంట్లో బ్రతికిన వారు దీపస్తంభాలుగా బ్రతికేశారు, స్తంభాలుగా బ్రతికేశారు. కొంతమందిని దేవుడు ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. 7 స్తంభాలు అంటే పరిపూర్ణంగా ఉండాలనుకున్నాడు దేవుడు. అలా దాని కొరకు కొన్ని భోజనాలు సిద్ధపరుస్తున్నాడు. ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడంటే పశువులను వధించి ద్రాక్షరసంతో కలిపి ఉన్నది. ఇప్పుడు మన దగ్గరికి రొట్టె ద్రాక్షరసం వచ్చింది అనుకోండి. రొట్టె ద్రాక్షరసం వచ్చింది. ఇది రొట్టె ద్రాక్షరసమే అనుకుందామా? ఇది ఆయన శరీరము, ఆయన రక్తం అని అనుకుందామా? ఆయన రక్తమే అనుకుందామా? కొరింథీయులకు రాసిన పత్రిక మరొకసారి జ్ఞాపకం చేయడానికి 11వ అధ్యాయం 24వ వచనం చివరి భాగం, 25వ వచనం చివరి భాగం చూడండి పిల్లలు.
దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. దేన్ని విరిచి? రొట్టెను విరిచి ఇది మీ కొరకైన నా శరీరం అని ప్రభు మాట్లాడుతున్నాడు. రొట్టె అంటే రొట్టె కాదు, ఇది సాక్షాత్తు ప్రభు యొక్క శరీరం అంటాం. కింది చూడండి, కింది మాట. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. సరిపోతుంది. ఈ పాత్ర, ఈ ద్రాక్ష రసము నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఈ ద్రాక్ష రసము కాదు, సాక్షాత్తు నా రక్తము అంటున్నాడు పిల్లలు. అదే కదా మనం వింటున్న మాటలు. ఇప్పుడు తను పశువులు వధించిందంటే పశువు వధించట్లేదు. ఇప్పుడు మనకు సాక్షాత్తు తానే బలి పశువు అయిపోతున్నాడు. పస్కా పశువుగా సాక్షాత్తు ప్రభువే వధింపబడ్డాడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత. తన శరీరమే శిలువ యాగంగా చేయబడుతుంది ఈ లోకంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు జ్ఞానము సంఘాన్ని నిర్మించుకుంటుంది. పెట్టుబడి ఏంటయ్యా అంటే తన స్వరక్తమే అంటున్నాడు. దాంట్లో సభ్యులుగా, స్తంభాలుగా సంఘంలో విశ్వాసులు కావాలనుకుంటున్నాడు దేవుడు. దానికి ప్రవచన పూర్వకంగా జ్ఞాని ముందే మాట్లాడుతున్నాడు. దాన్ని ఏ రీతిగా ఉండబోతుందంటే మరి వచ్చిన వారికి భోజనాలు కావాలి కదా. మరి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం మన అందరికి. నేను ఇల్లు కట్టుకుంటున్నాను, మీరు అందరు రండి అని పిలుస్తున్నాం. పిలిచిన వారికి మరి భోజనాలు సిద్ధపరచాలి కదా. వాళ్ళ భోజనాలు సిద్ధపరుస్తున్నారు. దేంతో అంటే పశువు వధిస్తున్నాడు. ఆ పశువు సాక్షాత్తు పస్కా పశువుగా తానే బలి అయిపోతున్నాడు ఈ లోకంలోకి వచ్చి. సాక్షాత్తు ప్రభువే బలి అయిపోతున్నాడు పిల్లలు. ఆ విషయాన్ని ఎప్పుడో క్రీస్తుకు పూర్వమే భక్తుడు జ్ఞాని మాట్లాడుతున్నాడు. మోషే గారి తర్వాత ఏలియా గారి కంటే పూర్వమే సొలొమోను గారు జ్ఞానిగా మాట్లాడుతున్నాడు పిల్లలు. సాక్షాత్తు ఆయనే రాబోతున్నాడు. ఆయన వచ్చి తన శరీరాన్ని అర్పింపబోతున్నాడు. అంతేకాదు ద్రాక్షరసం అంటే ద్రాక్షరసం కాదు, ఆయన రక్తంతో కలిపి భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు అంటున్నాడు పిల్లలు. ఇది నిజంగా ఆయన అన్న మాటలు మరి సాక్షాత్తు ప్రభు కూడా అదే మాట మాట్లాడేశాడా? ఆయన కూడా అదే మాట మాట్లాడా? ప్రభు కూడా అదే మాట మాట్లాడా? చూద్దాం. యోహాను సువార్త ఇది ఇలాగ ఉంచుకుని పిల్లల వల్ల వచ్చేద్దాం. 6వ అధ్యాయం 50 వచనం నుంచి కొన్ని మాట వచ్చిన పిల్లలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 50 వచనం నుంచి. తినవాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చిన ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఆయన ఇచ్చే ఆహారం ఏంటంట ఈ లోకానికి? నా శరీరము అంటున్నాడు పిల్లలు. నా శరీరమే ఈ లోకానికి ఆహారము అంటున్నాడు. దాన్ని తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, చావనే చావడు అంటున్నాడు. ఇంకా కింది కొన్ని మాటలు చూడండి పిల్లలు. 53వ వచనం నుంచి. మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కాని సరిపోతుంది పిల్లల. ఆయన శరీరాన్ని తినాలంట, ఆయన రక్తాన్ని త్రాగాలంట. ఇప్పుడు విందు సిద్ధపరచబడుతుందా లేదా? విందు సిద్ధపరచబడుతుంది. ఏం వధిస్తున్నారు అయ్యా అంటే సాక్షాత్తు ఆయన శరీరాన్ని ఈ లోకంలోకి వచ్చిన తర్వాత వధిస్తున్నాడు పిల్లల. ఆ శరీరము మన దగ్గరికి వస్తుందంటే వధింపబడినట్టుగా వస్తుంది, మామూలుగా రావట్లేదు. వధింపబడినట్టుగా వస్తుంది. ఇప్పుడు సాక్షాత్తు మనం ద్రాక్షరసం తీసుకోవడానికి, రొట్టె తీసుకోవడానికి మనం సమీపిస్తూ ఉంటాం కదా పిల్లల. అప్పుడు రొట్టె కాల్చి వస్తుందా, మామూలుగా వస్తుందా? సిద్ధపరిచే వస్తుంది కదా. కాల్చబడిన తర్వాత ఇప్పుడు పచ్చి మాంసం పెట్టారనుకుంటే ఎవరు తింటారా పిల్లల? ఎవరు తినరు కదా. ఇప్పుడు అది తీసుకున్న ప్రతిసారి మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకంలోకి వచ్చేసాడు. ఆయన వచ్చి ప్రారంభం నుంచి ప్రవక్తలు ఏదైతే ప్రవచిస్తూ వస్తున్నారో దాన్ని నెరవేర్పుగానే ప్రభు ఈ లోకంలోకి వస్తున్నాడు. ఆయన వచ్చి 33 సంవత్సరాల జీవితాన్ని, ప్రపంచానికి మాదిరికరమైన జీవితాన్ని చూయించి అతను వదకు తేబడిన గొర్రె పిల్లలాగా, గొర్రె ఏ విధిగా కసవాడి యొద్ద మౌనిగా ఉంటుందో ఆ రీతిగానే మౌనిగా ఉండి మన కొరకు వధింపబడింది. ఎందుకు? ఈ శరీరం తింటే నువ్వు నిత్యజీవం గలవాడు అవుతావని, నేటి ప్రపంచానికి మోక్షం అందించడానికి. ఆయన రక్తం త్రాగిన వాడే నిత్యజీవం గలవాడు. ఈ ప్రపంచంలో అందరికీ విమోచన క్రయధనంగా ఆయన అర్పిపోవడానికి లోకంలోకి వచ్చేసాడు. ఆ శరీరమే ఈ రొట్టె, ఆయన రక్తమే ఈ ద్రాక్షరసం అని మనకు గుర్తుకు రావాలంట. అదే కదా. ఇప్పుడు పశువాంశము వధించి ఆ మాట చూడండి పిల్లలు, ద్రాక్షరసము కలిపి భోజన పదార్థములన్నీ సిద్ధపరిచి ఉన్నది తన పనికర్తల చేత. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారట వీళ్ళు? జనులను పిలవడానికి తన పని వారు వెళ్తున్నారట. సమాజంలోకి వెళ్లి పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా
ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేని వానితో ఆ. అది ఇట్లనుచున్నది, అది ఇట్లా అనుచున్నది, వచ్చి నేను వచ్చి సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. నేను కలిపిన ద్రాక్షరసాన్ని పానం చేయండి. అయ్యా భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, ద్రాక్షరసము సిద్ధంగా ఉంది. అంతేకాదు పశు మాంసం సిద్ధంగా ఉన్నది. పశు మాంసం అంటే పశు మాంసమే కాదు, సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తు వారి శరీరము బలి అయ్యి అర్పణగా మన ముందుకు వచ్చేసింది పిల్లలు. ఆయన 2000 సంవత్సరాల క్రితము మనందరి కొరకు, సర్వమానవాళి పాపాల కొరకు శిలువ యాగాన్ని చేసి అది వధించబడింది. ఏ రీతి వధింపబడిందో మనందరికి తెలుసు. ఏ రీతి వధింపబడ్డది పిల్లరా? రక్తము కార్చబడింది, రక్తం చిందింపబడ్డది కదా. ఒకేసారి అతను రక్తం చిందించలేదు. ఎలాగా వారు కొడుతున్నప్పుడు ఎన్ని కొరడ దెబ్బలు పిల్లలు, ముళ్ళ కిరీటం పెట్టేశారు, అది దారాలుగా కారుతూనే ఉంది. అంతేకాకుండా అతని పచ్చి మ్రాను తన మీద మోశారు. ఈ యాగమంతా కూడా కల్వరి వరకు వెళ్లే వరకు తన రక్తాన్ని చిందిస్తూనే వచ్చేశాడు. అతను మరణ కాలంలో ఆ శిలువ మీద పూర్తిగా తన ప్రాణం విడిచి వరకు తన రక్తాన్ని చిందిస్తూనే ఉన్నాడు పిల్లలు. ఆ భూమికి ఆకాశానికి మధ్యలో తన శరీరాన్ని అర్పణగా అర్పించేశాడు. బలి జరిగిపోతుంది. బలి ఏమైపోతుంది? జరిగిపోతుంది. దీన్ని తిన్నవాడికి మోక్షం ఉన్నాడు అన్నాడు. ఎవరికంట? ఆ నిత్యత్వం ఉందంట. దేన్ని తిన్నవారికి? ఆయన యొక్క శరీరాన్ని తిన్నవారికి, ఆయన యొక్క రక్తాన్ని పానం చేసిన వారికి నిత్య జీవం అన్నాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం కంటిన్యూ చేద్దాం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు. నిత్య జీవం గలవాడు, నేను వారిని లేపుదును. వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా శరీరము నిజమైన ఆహారము. మనం ఈ లోకంలో ఏదో ఆహారాలు అనుకుంటున్నాము, అది కాదు. పశు మాంసమే ఆహారము కాదు, నా శరీరమే నిజమైన ఆహారము, నా నా రక్తము నిజమైన పానము. పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచిందును. జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినవాడును నా మూలంగా జీవించును. సరిపోతుంది పిల్లల. ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని పానం చేయవాడు, ఆయన యందు మనం జీవించినట్టుగా మనం బ్రతుకుతామంట పిల్లల. ఈ లోకంలో ఉన్న ఆహారం ఏదైనా తిన్నా తాగినా మనిషి చనిపోతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చేసాడు. మన కొరకే ఆయన శిలువ యాగాన్ని చేశాడు, మన కొరకే రక్తాన్ని చిందించేశాడు, మన కొరకే తన శరీరాన్ని బలిగా అర్పించేశాడని విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది తన భోజనానికి సిద్ధపరచడానికి సంఘంలోకి మనం సమీపిస్తాం. చూసారా? సంఘంలో తన పనికర్తల చేత, తన సేవకురాల చేత, తన సేవకుల చేత ప్రకటింపబడుతుంది. రండి, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. జ్ఞానవాడ లేనివాడ లోకంలో ఎంతకాలం నువ్వు ఇంకా అలాగే బ్రతుకుతావు? వచ్చి జ్ఞానం గల మాటలు నేర్చుకోండి, ఆయన పానం చేయండి, ఆయన ఆహారాన్ని భుజించండి అని అప్పుడప్పుడు ప్రకటింపబడుతుంది. చూసారా పిల్లల? సువార్త ప్రకటించడానికి ఎప్పుడైతే అపోస్తలులు ముందుకు వెళ్లి ప్రకటించేశారో, శిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించినప్పుడు ఇంచుమించు 3000 మంది మొట్టమొదటి సంఘంగా వారు చేకూర్చబడుతున్నారు. 5000 మంది చేర్చబడుతున్నారు. సంఘము అప్పుడు ఆదిమ సంఘము ఇప్పుడు స్థిరపరచబడుతుంది. క్రీస్తు యొక్క సంఘము స్థిరపరచబడుతుంది. ప్రతి దినము రొట్టె విరుచుటయందును ప్రార్థన ఎందును ఎడతెగకున్న ఆదిమ సంఘాన్ని ఆదిమ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరు కట్టుకుంటున్నారా అంటే జ్ఞానము కట్టుకుంటున్నట. సాక్షాత్తు క్రీస్తుల వారే కట్టుకున్న సంఘము పిల్లలు. అంటే సంఘం గురించి పాత నిబంధన కాలం నుంచి భక్తులు మాట్లాడుతున్నారు. అందులో స్తంభాలుగా మీరు ఉండాలి. ఆయన కట్టుకున్న సంఘము అంటున్నాడు పిల్లలు. ఎలా కట్టుకుంటుంది ఆ సంఘము అంటే స్వరక్తం ఇచ్చి కట్టుకుంటుంది సంఘము. ఏదో ఎప్పుడు కట్టుకుంటుందయ్యా అంటే మనం శిలువ యాగాన్ని నేటికి జ్ఞాపకం చేసుకుంటాం కదా పిల్లల. 2000 సంవత్సరాల క్రితము ప్రపంచం అనే బలిపీఠం మీద ఆయన ఈ లోకంలోకి వచ్చి సర్వమానవాళిని నిమిత్తము ఆయన ప్రోక్షించిన రక్తము, ఆయన బలి చేసిన శరీరము నేటికి మనం జ్ఞాపకం చేసుకునే ఉంటున్నాం పిల్లల. ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది పిల్లల? సంఘంలో వచ్చే ద్రాక్షరసమైన, సంఘంలోకి వచ్చే రొట్టె అయినా అది రొట్టె కాదు, ఆయన యొక్క శరీరము. అది ద్రాక్షరసము కాదు, ఆయన రక్తము. దీన్ని పానం చేసిన ప్రతిసారి ఏం గుర్తుకు రావాలంటే ద్రాక్షరసం బదులు తన మనకు రక్తమే గుర్తుకు రావాలి పిల్లల. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న శిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన పొందిన శ్రమలు పిల్లల మనం తగ్గనివి కదా పిల్లల. ఏమని లెక్కించగలుగుతాం పిల్లల? ఆయన పొందిన గాయాలు ఏ విధంగా మనం లెక్కలోకి తీసుకోగలుగుతాం, ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోగలుగుతాం? కొద్దిసేపు అది మోయలేక, పశ్చిమాను మోయలేక సతమతం అయిపోయాడు. ఆయనేమో దాన్ని మోస్తూనే ఉన్నాడు పిల్లల. ఎక్కలేని కొండ వైపు ఎక్కుతూనే వచ్చేసాడు. చివరికి తన ప్రాణాన్ని పెట్టేశాడు పిల్లల. మనందరి కొరకు ప్రాణాలు పెట్టేశాడు.
మనందరి కొరకు ప్రాణాలు పెట్టేశాడు. అది జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రీతిగా ఈ లెంట్ డేస్ లో సంఘము పెద్దలు ఏర్పరిచిన కార్యక్రమాలను మనం నేటికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఏం చేయాలంటే మన ఆయన శరీరంలో వస్తున్న ఈ ద్రాక్షరసం తీసుకున్న రొట్టె గాని ద్రాక్షరసం తీసుకున్న ఆయన రక్తం గాని ప్రతిసారి వచ్చినప్పుడు ఏంటంటే నేను రక్తాన్ని తాగుతున్నాను, నేను ద్రాక్షరసం తాగట్లేదు, నేను రొట్టెని తినట్లేదు. ఇప్పుడు మనం తినేది ఏంటంటే ఆయనకు శరీరాన్ని నేను తింటున్నాను, క్రీస్తు చేసిన వారి యొక్క దేహాన్ని నేను తింటున్నాను. ఎందుకంటే అది నా కొరకు వధింపబడింది. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అది నా కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. అది నేను దాన్ని తిని పానం చేస్తేనే నేను బ్రతకగలుగుతాను. వాడు ఒకవేళ అది పానం చేయనట్లయితే వాడు మరణాన్ని చూస్తాడు అని ప్రభు వాక్యం అదే సెలవిస్తుంది కదా పిల్లలు. అది తిన్నవాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. దీన్ని ప్రతిసారి సంఘంలో మీరు అదే జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా రక్తము. అది మీరు పానం చేసిన ప్రతిసారి గాని భుజించిన ప్రతిసారి గాని ఆయన శిలువ యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మన ప్రతి బల సంస్కారాలకు ప్రభు సంస్కార ఆరంలో ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా సంవత్సరం ఒకసారి ఈ లెంట్ డేస్ లో 46 దినాలు 47 దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు పిల్లరా? ఎందుకంటే ఎవరు చేయలేని త్యాగాన్ని ఆ శిలువ యాగాన్ని ప్రభు చేశాడు కాబట్టి దాని గురించి ఇప్పుడు అందరికీ ప్రకటింపబడుతున్నప్పుడు ఇంకా మాట్లాడుతున్న భక్తులు మాట్లాడుతున్న పిల్లలు వచ్చి 5వ వచనం నుంచి వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి అంటున్నారు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే ఇప్పుడు లోకంలో ఎలా ఉంటామంట? చనిపోకుండా బ్రతుకుతాం. జ్ఞానం లేని వారైతే ప్రభులోకి వచ్చిన తర్వాత జ్ఞానవంతులు అవుతారు. ఇప్పుడు క్రీస్తు చేసే దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎందుకు మన విశ్వాసం వస్తున్నాం? సర్వసంపదలు ఆయన ఏందే గుప్తంలో ఉన్నది. జ్ఞానం ఘోషిస్తుంది, రండి రండి సంఘంలోనికి రండి, రక్షణ పొందండి. ఆయనే మనందరి నిమిత్తము తన ప్రాణాలను అర్పించేశాడు. ఈ బతుకు తేబడిన గొర్రె పిల్ల ఏ రీతిగా అయితే సిద్ధపడుతుందో ఆ రీతిగా ఈ 30 సంవత్సరాలు ఆయన సిద్ధపడుతూనే ఉన్నాడు. ఆ యాగాన్ని నేను చేయాలి, సర్వమానవాళి నిమిత్తం చేయాలి. అది ఎవరి కొరకు ఒక్కరి కొరకు కాదు, సర్వమానవాళి నిమిత్తం చేయాలి. దీని ద్వారానే నిత్యశివం ఉంది. ఎందుకంటే దీంట్లో పాలిభాగస్సులో ఉండాలంటే మనం ఆయన మరణ పునరుత్థానం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని పానం చేయాలి. ఇప్పుడు అది ఒకవేళ లోకంలో ఉన్న వారందరూ కూడా తన సేవకుల ద్వారా పరికర్త ద్వారా పిలువనంపిస్తూనే ఉన్నాడు. దీన్ని ఈ సంఘాన్ని స్థాపించడానికి నేటి సంఘము మన ముందు దాకా వచ్చిందంటే పిల్లలు ఆ రోజు పరిశుద్ధుల యొక్క రక్తము చిందింపబడ్డది కాబట్టి సంఘంగా మనం ఈ రోజు చేకూర్చబడుతున్నాం పిల్లల. అదే కదా మనం చూసుకునే పిల్లలు. ఆ సంఘాన్ని గురించి ప్రవక్తలు ఎంతో మంది మాట్లాడేశారు. ఎంతో మంది సేవకులు తన దేవుని నిలబెట్టుకుని తన పక్షంలో నిలబెట్టుకుని మాట్లాడేస్తూనే ఉన్నాడు. చివరికి తన ప్రియకుమార్ని ఈ లోకంలోకి పంపించేసి మనందరినీ కూడా తన వైపు ఆకర్షించడానికి, ఆ నిత్యత్వం నడిపించడానికి, ప్రపంచానికి మోక్షాన్ని ప్రసాదించడానికి మోక్షదాతగా ఈ లోకంలోకి ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చిన విషయాన్ని మనం నేటికి జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. అందరూ మాట్లాడేశారు ప్రవక్తలు అంటే అవును, అందరూ మాట్లాడేశారు. దీని కొరకు అందరూ త్యాగం చేశారంటే అవును, చాలా మంది త్యాగం చేశారు. చివరికి సాక్షాత్తు లోకంలోకి ప్రభువే రావాల్సిన పరిస్థితి ఈ భూమికి ఏర్పరచబడింది పిల్లలు. మార్కు సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు. మార్కు సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధించిన ఆరంభించి అట్లాగే ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. ఈ మాటలు చూస్తున్నాం కదా పిల్లల, ఎలా ఉన్నాయట? ఉపమాన రీతిగా బోధింపనారంభించను అన్నాడు. ఏ రీతిగా అన్నట? ఉపమాన రీతిగా బోధిస్తున్నాడంట. అంటే లేని దాన్ని ఉదించి చెప్పడం కాదు, ఉన్నదాన్నే అర్థమయ్యే రీతిలో చెప్పడం ఉపమానం అంటే. రూపకాలంకారం వేరు, ఉపమాన అలంకారం వేరు. లేని దాన్ని ఉన్నదానితో పోల్చి చెప్పడం రూపకాలంకారం, ఉన్నదాంటే అర్థమయ్యే రీతిలో చెప్పడం, ఉపమానంతో పోల్చి చెప్పడం ఉపమాన అలంకారం. దాని గురించి మాట్లాడుతున్న మాటలు, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దేశాంతరం పోయాను. పంటకాలం మందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు కాపుల ఎద్దుకు అతడు పంపగా వారిని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపి సరిపోతుంది పిల్లలు. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట వేశారు, యజమానుడు ద్రాక్ష తోట వేశాడు, తన పని వాడిని ఒకరిని పంపిస్తున్నాడు. ఆ పండు కాలం వచ్చినప్పుడు అంట పండ్లలో ఒక భాగం తీసుకుని వచ్చేటప్పుడు కాపులేదు అతడు ఒక దాసుని పంపించేశాడంట. ఇప్పుడు పండ్లలో భాగం ఎవరికి రావాలి? ఇప్పుడు ఎందుకు యజమాని ఇప్పుడు గుత్తకి ఇచ్చేసారు కదా, యజమానికి భాగం ఇవ్వాలి. గుత్తకి ఇచ్చిన తర్వాత కూడా
ఇవ్వాలా? ఇవ్వాలి కదా. అలా గుత్తకిచ్చిన తర్వాత తన భాగాన్ని తీసుకోవడానికి ఒక దాసుని పంపిస్తున్నాడు. తన అత్తుడు అన్న దగ్గర యజమానుడు తన దాసుని పంపిస్తున్నాడు. ఒకరిని పంపించినప్పుడు వారు వారిని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి యొక్క దాసుని అతడు మరలా మరి యొక్క దాసుని వారి ఎదుగు పంపగా వారు వారిని తల గాయం చేసి అవమానపరిచిరి. అతడు మరి యొక్కని పంపగా వారిని చంపిరి. అతడు ఇంకనూ అనేకులను పంపగా వారిని కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి అంటాడు. అలా ప్రవక్తలందరూ వచ్చేసారు పిల్లల. తండ్రి సాక్షాత్తు ద్రాక్ష తోట యజమానుడు సాక్షాత్తు తండ్రి. భూమి మీదకి వస్తున్నాం మనమందరం కూడా ద్రాక్ష తోటలుగా ఈ లోపలికి వస్తున్నాం. స్వచ్ఛమైన ద్రాక్ష తోటలకు వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మన మీద యజమానం చేసిన ఈ కాపులు, మనము మన జీవితాలు ఎలా ఉందంటే కాపుని బహుశా ఈ లోకాధికారులతోని బోధకులతోని అధికారులతోని పోల్చుకున్నట్లయితే పిల్లరా, వీరు ఇక్కడ ఏమైపోయిందంటే మనకు గుత్తకి ఇచ్చేశాడు. ఈ లోకాన్ని రాజ్యంగా వెళ్తున్న చాలా మంది సర్వ సమాజం గాని అధికారులు గాని మనం నేలుతున్నారు. ఇప్పుడు ద్రాక్ష తోట మంచి స్వచ్ఛమైన పంట దేవునికి తిరిగి ఏం చేయాలి? తన భాగాన్ని ఇవ్వాలి. దాన్ని లెక్క చూసుకొని రమ్మని తన సేవకుని పంపిస్తున్నాడు. మరి కొట్టి ఉట్టి చేతులతో పంపించేశాడంట. మరొక దాసుని పంపించేశాడంట. తలకు గాయం చేశాడంట. మళ్ళీ దాసుని పంపించాడంట. కొందరిని కొట్టేశారు, కొందరిని చంపేశారు పిల్లలు. ఇప్పుడు అలాగే ఉందంటారా భక్తుల జీవితాలు వెనుక చూసుకుంటే? అలాగే ఉన్నారంటారా? ఇప్పుడు జ్ఞాని మాట్లాడుతున్న మాటలు కూడా ఒకసారి మైండ్ లో పెట్టుకుందాం పిల్లలు. అలా మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు. నాకంటే ముందు ఎంతో మంది వచ్చేసారు. వారందరూ కూడా కొంతమంది కొట్టేశారు, కొంతమందిని చంపేశారు, వారు వడ్డీ చదువుతోనే పంపించేశారు. దేవుని పక్షంలో వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నాడు తండ్రి? తన యజమానుడు ఇంకనూ అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండేది గనుక వారు తన కుమారుని సన్మానించుదురు అనుకొని తుదకు వారి యొద్దకు అతనికి పంపేను. చివరిగా చివరిగా ఎవరు పంపిస్తున్నాడ? తన ప్రియ కుమారుని, సాక్షాత్తు తన ప్రియ కుమారుని. ఎవరు విడిచిపెట్టుకోలేని భాగ్యాన్ని విడిచిపెట్టుకొని సాక్షాత్తు ప్రభువే వస్తున్నాడు. నేను వెళ్తాను ప్రియులారా, నేను వెళ్తాను తండ్రి, నేను వెళ్తాను అని సాక్షాత్తు ప్రభువే వస్తున్నాడు. ఎవరి కొరకు? ద్రాక్ష తోట కొరకు, మన కొరకు వస్తున్నాడంట. ఈ ద్రాక్ష తోటను ఎవరికి ఇవ్వాలంట? యజమానికి ఇవ్వాలంట, తండ్రికి ఇవ్వాలంట. పరిశుద్ధులుగా తీర్చి వీరిని నీ కొరకు అప్పగిస్తాను, వారి కొరకు నేను యాగం చేస్తానని విషయం తెలిసి కూడా వస్తున్నాడు. ఈ లోకంలోకి వధింపబడ్డాను. ప్రియ కుమారుడు వచ్చేసాడు పిల్లలు. చాలా మట్టుకు ఏంటంటే ఒక ప్రమాదం ఉందని మనకు తెలియకుండానే వెళ్లి పడిపోతాం పిల్లల. అప్పుడు తెలిసిన తర్వాత చెప్తాం ఏంటంటే అక్కడ ప్రమాదం ఉంది, మీరు వెళ్ళొద్దని చెప్తాం. ఇది అలా కాదు, కాన్సెప్ట్ అంతా వేరేగా ఉంది, ఆంటీగా ఉంది. అక్కడ వెళ్తే నేను చంపేస్తాను. చంపినా పర్లేదు, నేను నీ కొరకు చనిపోతాను తండ్రి, సర్వ మానవాళి కొరకు నేను చనిపోతాను. అక్కడ వెళ్ళిన తర్వాత నేను కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, అయినా పర్లేదు, నేను నీ కొరకు వెళ్తాను తండ్రి, నీ ప్రజల కొరకు వెళ్తాను, వారిని ఇక్కడికి నడిపించడానికి నేను వెళ్తాను, ప్రపంచానికి మోక్షాన్ని ప్రసాదించడానికి నేను ఈ లోకం నుంచి ఆ లోకంలోకి వెళ్తానని తన ప్రియ కుమారుడు సాక్షాత్ ఈ లోకంలోకి వస్తున్నాడంట. అతను వచ్చినప్పుడు ఏం చేశాడు చూడండి. ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని చంపి సరిపోతుంది పిల్లల. చివరికి ఆయనే వచ్చేసాడు పిల్లల. మనం క్రీస్తుల వారి చరణాన్ని క్రిస్మస్ వేడుకలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా పిల్లలు. 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడిగా కన్య మరియ గర్భాన వెలిసిన పుణ్య పురుషుడిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా పిల్లలు. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ప్రతి ఒక్కరికి తన జీవిత విధానాన్ని నేటికి ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంగా, ఒక మాదిరికరంగా, ఒక స్తంభాన్ని నిలబెట్టేసి వెళ్ళిపోయాడు. ఒక మాదిరి గుర్తు నుంచి వెళ్ళిపోయాడు. ఇలా బ్రతకండి, ఎందుకంటే ఇలా బ్రతికితేనే నిత్య జీవం అన్నాడు. మీరు ఏదో అనుకుండొచ్చు, ఆయన శరీరంతో రాలేదు అని మీరు బహుశా వేరే ఉద్దేశంతో చూస్తాడేమో. మనలాంటి శరీరాన్ని ఆయనకు అమర్చాడు దేవుడు. అలాంటి శరీరాన్ని అమర్చుకుని ఈ లోకంలోకి వచ్చేసాడు, మనకు మాదిరి ఉంచేశాడు. బాల్యం నుంచే తన తండ్రి పనుల మీద ఉన్నాడు. 33 సంవత్సరాలు అతి తక్కువ సమయంలోనే తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేసి ఆ శిలువ యాగానికి వెళ్లిపోతున్నాడు పిల్లలు. కన్నీటి మున్నింటితో ప్రార్థిస్తూ ఉన్నాడు, బహురోధంతో ప్రార్థిస్తున్నాడు. శరీరానికి గాలి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆయన అంగీకరింపబడెను అంటాడు భక్తుడు పౌలు గారు హెబ్రీ రాసిన పత్రికలో. తాను కుమారుడైంది ఆ విధేయత అనే శ్రమల వల్ల విధేయతను నేర్చుకునేను, అప్పుడు అతను అంగీకరింపబడెను అంటాడు పిల్లలు. ఈ 39 సంవత్సరాల జీవితాన్ని నేటికి మాదిరిగా ఉంచిపోయాడు ప్రభు మనకు. ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆ వారందరికీ ఈ ద్రాక్ష తోటకు తండ్రికి అప్పచెప్పడానికి వచ్చేసాడు.
ఈ ద్రాక్ష తోటను పరిశుద్ధమైన ద్రాక్ష తోటగా, మంచి విత్తనాలుగా, మంచి పంటగా ఆయనకి ఇవ్వాలని వచ్చేసాడు. నేటికి ఈ ప్రపంచానికి అది అర్థమైన వారు తన బల్ల ఎదుగు రా తెగిస్తున్నారు, రా సమీపిస్తున్నారు. ఆయన బల్లలో పాలిభాగస్తులు ఉన్నారు, సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన మనము శ్రేష్టమైన పంటగా మనం మార్చబడాలి. శ్రేష్టమైన పంటగా మనం మార్చబడాలి. ఇది మాటికి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? ఈ శిలువ ధ్యాన కూడికల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఖర్చిన రక్తము, ఆయన నల్లగొట్టబడిన శరీరాన్ని మనం మాటికి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మనకి ఏమైపోవాలి? మన జీవితంలో మార్పు రావాలి. మాటికి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఎందుకంటే భక్తులు ఏం చేశారు పిల్లరా? భక్తులు ఏం చేశారో తెలుసా? వారి జీవితాల్లో చూసినట్లయితే పిల్లరా, వారు ఎప్పుడైతే ఆ విషయాలకు సాక్షాత్తు తన కళ్ళెదుటే చూశారో వారు చూసినప్పుడు వారి జీవితాలు చాలా మటుకు మారిపోయాయి. ఎందుకంటే ఒక అపనమ్మకంతో వచ్చేసారు, అల్ప విశ్వాసంతో వచ్చేసారు. వచ్చినప్పుడు తన జీవిత కాలచక్రంలో 30 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ ఉన్న అనేకులు మార్చబడ్డారు తన మాటలను బట్టి. సాక్షాత్తు శిష్యులు మార్చబడిన తర్వాత తన కొరకు ప్రాణాలు అర్పించే రీతిగా మార్చబడ్డారు పిల్లలు. వారు ఎలా అయిపోయారంటే స్తంభాలుగా మార్చబడ్డారంట. పునాది వేయబడ్డా కానీ వాళ్ళు స్తంభాలుగా నిలబడ్డారంట. ఆదిమ సంఘం నిలబడ్డానికి వాళ్ళు స్తంభాలుగా మార్చబడ్డారంట. గల్తీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 8-9 వర్షం చూడండి పిల్లలు. 9వ వర్షం నుంచి అనగా 9వ వర్షం చూద్దాం. 2వ వర్షం చూద్దాం. స్తంభములుగా పేతురు స్వాస్థ్యము కలుగజేసిన వాడే అన్యశులకు అపోస్తులకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని సరిపోతుంది. ఎవరు స్తంభాలుగా ఎంచబడ్డారంట? యాకోబు, కేఫా, యోహాను అంటున్న పిల్లలు. వీరు సంఘానికి స్తంభాలుగా ఎంచబడుతున్నారంట. తన దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిలబెడతానన్నాడు. ఎవరిని? జయించిన వారిని. ఈ లోకాన్ని జయించి నా కొరకు బ్రతికినట్లయితే మిమ్మల్ని స్తంభాలుగా నిలబెడుతున్నాడు. సజీవమైన రాళ్ళైన మీరు కూడా ఏమంటున్నాడు? మీరందరూ కూడా ఒక స్తంభాలుగా మార్చబడాలన్నాడు. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత ఆయన శరీరంలో పునరుత్థానం, రక్తము ఆయన శరీరాన్ని మరణ పునరుత్థానం మీరు ఏ రీతి అయితే పాలిభాగస్తులుగా ఉంటున్నారో దాన్ని స్వీకరించిన ప్రతిసారి ఏంటంటే సాక్షాత్తు నా కొరకు వధింపబడిన ఆయన శరీరము, సాక్షాత్తు నా కొరకు చెందింపబడిన ఆయన నిబంధన రక్తం అని మన విషయాలకు మనకు గుర్తు ఎరగాలి. అలా గుర్తెరిగిన తర్వాత మన బ్రతుకులు ఏం చేసుకోవాలి తెలుసా పిల్లరా? ఆయన రక్తంలో కడుక్కోవాలి. అలా కడుక్కుంటే మన రక్తాలు ఏమైపోతాయంట? మన వస్త్రాలు ఏమైపోతాయి? తెల్లవనైపోతాయంట. రక్తంలో కడుక్కుంటే తెల్లవవు, కానీ ఆయన రక్తంలో మన బ్రతుకులు కడుక్కుంటే మన జీవితాలన్నీ కూడా ఏమైపోతాయి? తేటగా మార్చబడతాయి, పరిశుద్ధంగా మార్చబడతాయి. అలాంటి వారిని స్తంభాలుగా దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు పిల్లరా. భక్తులందరూ కూడా ఆ రీతిగా బ్రతికేశారు పిల్లరా. వారి స్తంభాలుగా ఏం చేశాడు? ఏ రీతిగా చంపబడ్డాడు పిల్లరా? ఖడ్గం చేత తన తల తెగిపడిపోయింది పిల్లరా. పేతురు గారి గురించి మనం ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం. అలాగే యోహాను గారు ఎలా ఉందో పాత్మసు దీపంలో అలాగే పరవాసిగా ఉన్నాడు. ఎందుకు నిమిత్తము? క్రీస్తు నిమిత్తము పరవాసిగా ఉన్నాడు. అలా స్తంభాలుగా నిలబెట్టేశారు. మీరు కూడా పాత నిబంధన గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటాం కదా, మీరు చూస్తూ ఉంటారు కదా, మీకు తెలియదు అన్నట్టుగా మరొకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అలా మోషే, ఏలియాలు కూడా ఆ రీతిగానే బ్రతికేశారు, ఒక స్తంభాలుగా బ్రతికేశారు. నేటి సమాజాన్ని కూడా ఈ శిలువ ధ్యాన కూడికలు మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఏంటంటే ఆయన శిలువ ధ్యానాన్ని ఆయన ఏ రీతిగా అయితే మనం అప్పిపడ్డాడు, ఏ రీతిగా అయితే రక్తాన్ని కార్చాడు, ఏ రీతిగా అయితే బలియాగం చేశాడు, వాటిని చూస్తున్న మనము, సాక్షాత్తు చూస్తున్న మనము మన జీవితాల్లో మార్పు రావాలని ప్రభు కోరుకుంటున్నారు. జ్ఞానం లేని వాడు వచ్చి ఈ శరీరాన్ని బుద్ధించండి. దీన్ని వచ్చి ఇక్కడ నుంచి మీరు ఆ రీతిగా బ్రతకొద్దు, జ్ఞానం కలిగి బ్రతకండి, మీరు బ్రతకండి అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఆయన ద్రాక్షరసం మన మధ్యకి వచ్చేసింది, ఆయన రొట్టె వచ్చేసింది. ఇది రొట్టె కాదు, ఆయన శరీరం అంటున్నాం. ద్రాక్ష రసం కాదు, ఆయన యొక్క రక్తం. ఇప్పుడు రక్తము సాక్షాత్తు ప్రభు రక్తము. ఏమండి? సాక్షాత్తు ప్రభు రక్తము. ఇప్పుడు రక్తాన్ని నువ్వు పుచ్చుకోవడానికి నువ్వు సాహసిస్తావా? ఒక పరిశుద్ధిని యొక్క రక్తం ఇక్కడికి వచ్చింది, నువ్వేమంటావు? రక్తం తాగు, ఆయనను వధించాము, ఆయన యొక్క రక్తాన్ని తీసుకుని వచ్చినట్టు నువ్వు తాగుతావా? ఇప్పుడు దాన్ని తాగినప్పుడైనా కనీసం మన బ్రతుకులు ఎలా ఉండాలి పిల్లరా? నేను సాక్షాత్ పరిశుద్ధిని యొక్క రక్తం తాగుతున్నాను, నా బ్రతుకు ఎంతటిది అని మనకు ఒక తగ్గింపు జీవితం, పశ్చాత్తాప జీవితం ఆటోమేటిక్ మన జీవితంలో రావాలి పిల్లరా. ఇప్పుడు ఆయన శిలువ యాగానికంటే ముందు వధించి, అంటే ఆయన సిద్ధపరిచే పస్కా భోజనం కూడా అదే కదా. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది నా శరీరం, ఇది నా రక్తము, నిబంధన రక్తం. మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ శిలువ యాగాన్ని చూసిన అపోస్తులు ఎంత చెదిరిపోయి ఉంటారు పిల్ల, ఎంత కలత పడిపోయి ఉంటారు.
నిజంగా మేము ఏదో అనుకున్నాం ఆయన గురించి. ఆయన చేసిన త్యాగం చూస్తుంటే ప్రపంచంలో ఎవరు చేయలేంది. ఇందుకొరకు ఆయన వచ్చింది. మేము ఇంకా రాజ్యం స్థాపిస్తానంటే ఇంకా ఈ రోజు ఆ రోజు దావీదు సింహాసనాన్ని ఎరుసలేము మీద వేసుకున్నట్టుగా ఆ రీతిగా రాజ్య పరిపాలన చేస్తామనుకున్నాం. ఆయన చేసేది ఇదా? ఇలాంటి రాజ్యం ఆయన స్థాపించేది, ఇలాంటి సంఘం ఆయన స్థాపించేది, ఆత్మలకు సంబంధించిన సంఘం. ఈ తోట నా దేవుడు తండ్రి దగ్గర తీసుకెళ్లేది. దీని కొరకు ఆ ప్రవక్తలందరూ వచ్చింది. దీని కొరకు తన ప్రియకుమారుడు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు వధింపబడ్డది. అది విన్న విషయాలు అన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు పిల్లలు. జ్ఞాపకం చేసుకుని కన్నీరు మున్నీరైపోయి ఉంటారు ఆదిమ సంఘం పిల్లలు. ఆ మాటలు ప్రకటిస్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే వీళ్ళు 12 మంది లేచి మాట్లాడుతున్న ప్రతి మాట 11 వారితో పాటు పేదలు మాట్లాడుతున్నప్పుడు వారందరూ విన్న మాటలందరూ కూడా అదే అన్నారు. వెంటనే హృదయాలు నొచ్చుకున్నారు. మా కొరకు వధింపబడ్డా? ఆయన శరీరం అయింది, ఆయన రక్తం ఇదా? ఆ మాటలు విన్న ప్రతిసారి వాళ్ళు ఒక చలనం ఏర్పడ్డది పిల్లలు. ఇప్పుడు ఆలోచించండి పిల్లలు, ఒక పచ్చి మాంసము పచ్చి రక్తము మన దాకా వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు అందరికి తాగడానికి సాహసించగలుగుతామా? ఇప్పుడు ప్రతి నెలలో మనం అదే సాహసిస్తున్నాం కదా, ఆయన రక్తముగా మనం తీసుకుంటున్నాం. నిజంగా ఒక రక్తాన్ని తీసుకొని నువ్వు ఎలా ఉండగలుగుతావు కాముగా? సాక్షాత్తు ప్రభు రక్తాన్ని నువ్వు సేవిస్తున్నావు. రక్తం తాగడం అంటే మామూలు విషయం కాదు పిల్లరా. రక్తం, ఒక మనిషి రక్తం ఇంకొక మనిషి తాగడం అంటే మామూలు విషయం కానే కాదు. ఆ రక్తాన్ని పుచ్చుకున్న నువ్వు మామూలుగా ఉంటున్నావు అంటే నువ్వు అసలు మనిషివే కావు. అంతే కదా పిల్లరా. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం పుచ్చుకున్న మనము మిమ్మల్ని మార్చడానికి, నా బ్రతుకులు మీ కొరకు నేను అర్పించడానికి వచ్చేసాను. నా జీవితాన్ని మీ కొరకు సర్వమానవాళి కొరకు అర్పించడానికి ఈ లోకంలోకి వస్తున్నాను. అది అర్పించినప్పుడు అది తెలుసుకొని నన్ను విశ్వసించి నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితే మీరు నిత్యత్వం గలవాలి. ఈ లోకంలో అనేకులు వస్తున్నారు, వెళ్లిపోతున్నారు, చనిపోతున్నారు. ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోకుండానే లోకంలో కలిసిపోతున్నారు. ఆ నరకానికి ఆ మరణానికి దాసులుగా వెళ్లిపోతున్నారు. మీరు నిత్యము బ్రతకాలంటే నా శరీరాన్ని సేవించండి, నా రక్తాన్ని పానం చేయండి. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. ఆ సంఘాన్ని స్థాపించి ఆత్మలుగా మనల్ని చేర్చుతున్నాడు పిల్లలు. సశివమైన రాళ్లగా మందిరంలోకి వస్తున్నాం, ఆ బలలో పానం చేస్తున్నాం. ఇప్పుడు వధింపబడింది పశు మాంసం కాదు, ద్రాక్షరసం కాదు, అది శాస్త్రాత్మ ప్రభు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. అది మాటి మాటికి మనం పానం చేస్తున్నాం. మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి, సంఘంలో స్తంభాలుగా నిలబడాలి పిల్లలు. ఇప్పుడు మన సంఘంకి వచ్చిన తర్వాత మన వల్ల ఏ ప్రయోజనం ఉంది సంఘానికి? మన వల్ల క్రీస్తుకి ఏ ప్రయోజనం ఉందో మనం ఆత్మ విమర్శనం చేసుకున్నాం పిల్లలు. ఈ లెంట్ డేస్ లో 46-47 దినాల్లో మనం ఏ విధంగా దేవుని కొరకు బ్రతుకుతున్నాం, మన ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా మనం సర్వ్ చేసుకుంటున్నామో ఆ విషయాన్ని మనం గుర్తెరుగుదాం పిల్లలు. ఎందుకంటే తండ్రి ఇంతకాలము ఈ లోకంలో లోకపరంగా ఎన్నో విధాలుగానే బ్రతికిస్తాను. ఇక్కడ నుంచి నా జీవితం నీ కొరకు యాగంగానే బ్రతకాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అర్పింపబడిన రక్తము మామూలు రక్తం కాదు పిల్లలు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆ మాట చూసుకుని మనం ఊహించుకున్న పిల్లలు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత, 1వ అధ్యాయం 19. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని అంటే మీకు తెలుసు కదా అంటున్నాడు. అంతే కదా పిల్లలు, మీరు ఎరుగుదు కదా. ఎలా వచ్చేసారు మీరు సంఘంలోకి? ఎలా వచ్చేసాము ఈ రక్షణలోకి? ఎలా బలల యుద్ధకు మనం వస్తున్నాము? ఎలా పరిశుద్ధ సంఘంగా దేవుని సమాజంగా మనం ఎలా కొడుకుంటున్నాము? గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తం. అది ఎలాంటి రక్తం అంట? అమూల్యమైన రక్తం అంట. ఇంకేమంటాడు? నిర్దోషమైంది నిష్కలంకమగు పరిశుద్ధుని యొక్క క్రీస్తు యొక్క రక్తము, దాని చేత మీరు విమోచింపబడ్డారు. అది విమోచించడానికి 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. పిల్లలు విశ్వసించిన వారు పరిశుద్ధులుగా ఉన్నారు, పరిశుద్ధుల గుంపులో ఉన్నారు, నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు, నేటికి విశ్వసిస్తున్న సంఘంలో ఉన్నారు. ఆ సంఘంలోకి వచ్చిన మనము పరిశుద్ధులుగా ఒక స్తంభంలో చేర్చబడాలంటే మాటికి బలలో పాల్గొంటున్న మనము నేటికి సంవత్సరం ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకున్న ఈ లెంట్ డేస్ బట్టి, ఈ శ్రమకాల దినాలను బట్టి మనం సంఘంలో ఒక స్తంభములుగా మార్చబడాలి. అలాంటి వారిని లోకాన్ని జయించి స్తంభాలుగా మార్చబడిన వారిని దేవుడు ఉన్నత రాజ్యంలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తండ్రికి మనల్ని చూపించాలనుకున్నాడు. ఇది నీ తండ్రి, ఇది మంచి పంటలో శ్రేష్టమైన పంట. వారు స్తంభాలుగా నిలబడ్డారు సంఘంలో. ఆ పుజర సంఘంలో 4 కుటుంబాలు కనబడ్డాయి నాకు. ఆ దుబాయ్ సంఘంలో 5 కుటుంబాలు కనబడ్డాయి. అంతేకాదు అక్కడ అబుదాబిలో 2 కుటుంబాలు కనబడ్డాయి. అలా స్తంభాలుగా దేవుడికి మంచి శ్రేష్టమైన పంటను ఈ శిలువ యాగం ద్వారా తీర్చిదిద్ది ప్రపంచంలో ఉన్న అంతటిలో నుంచి శ్రేష్టమైన పంటను, ఆ సార్వత్రిక సంఘాన్ని తండ్రికి అప్పచెప్పడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చేసాడు పిల్లలు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ శిల్వద్రాయణ కూడికల్లో మనం అదే విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 33 సంవత్సరాల జీవిత కాలంలో, ఆయన చూపిన జీవిత కాలంలో
మనం ఏదైతే పాటలు నేర్చుకున్నామో నేటికి గుణపాఠాలుగా ఉన్నాయి, మనకు మాదిరికరంగానే ఉన్నాయి పిల్లలు. ఈ 2 డేస్ లో మనం అదే నేర్చుకుంటాం పిల్లలు, మనం అదే ధ్యానిస్తూ ఉంటాం కదా. దీని కొరకు ఇక నుంచి ఒక తీర్మానానికి వచ్చేద్దాం పిల్లలు. తండ్రి, ఈ లోకంలో అనేక విషయాల మీద మనం మనసు పెట్టుకుని బ్రతకాను. ఆయన నీ శరీరాన్ని తినడానికి నేను ఏమాత్రం కూడా అర్హత లేని వాడు. అయినప్పటికీ నేను నీ శరీరాన్ని తింటున్నా అంటే శరీరాన్ని, ఆయన యొక్క శరీరము మనలో కలిసిపోతుంది. అదే మనం ప్రార్థన చేస్తాం కదా. అది రొట్టెను తీసుకున్న మనము శరీరంలో శరీరంగా అమర్చుకొని రక్తంలో రక్తంగా కలుపుకొని అంటాం. ఇప్పుడు ఆయన రక్తం మనలో కలిసిపోయింది, ఆయన శరీరము మనలో కలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కనిపించేది ఆయనే కనిపించాలి. మన లక్షణాల్లో గాని, మన మాటల్లో గాని, మన అప్పుడప్పుడు మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే ఏది మాట్లాడితే అది మాట్లాడద్దు పిల్లలు. అవకాశం ఉంది కానీ మనం ఏ విధంగా నడిచిపోతాం అది కాదు కదా పిల్లలు. ఇప్పుడు క్రీస్తు యొక్క సారూప్యాన్ని మనలో చూపించాలి ప్రపంచానికి. అదే కదా. ఇప్పుడు ఆయన బల్లలో పాల్గొంటున్నాం, ఆయన శిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. శ్రమల ఏ విషయంలో మనం ఓపిక కలిగి బ్రతుకుతున్నాం, ఏ విషయంలో ఓపిక కలిగి బ్రతుకుతున్నాం పిల్లలు. ఇప్పుడు ఏమంటే అయ్యా మీరు క్రైస్తవులు అంటా, క్రైస్తవుడు ఏ విషయంలో క్రైస్తవుడు నువ్వు, ఏ లక్షణాలు ఉన్నాయని. ఇప్పుడు ఆయన రక్తాన్ని పాలన చేస్తున్నావు, నువ్వు ఏ లక్షణాలు నీలో ఉన్నాయని నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి అర్హులమంటారా? ఇప్పుడు శ్రేష్టమైన పంటను తండ్రికి అప్పచెప్పాలంటే ప్రభు ఏ శ్రేష్టమైన పంటను అప్పచెప్తాడు? మాటికి చెడు విషయాలు మేము ఆలోచించేవారిన, మాటికి తప్పిదల్లో పడిపోయేవారిన, మాటికి లోకపరమైన విషయాల గురించి ధ్యానించేవారిన, ఎవరిని అప్పచెప్పాలనుకున్నాడు తండ్రి? ఒక స్తంభంగా నిలబడిన వాడిని దేవుడు శ్రేష్టమైన వాడిని తీసుకెళ్లి తండ్రికి అప్పచెప్పాలనుకుంటున్నాడు. దాని కొరకు ఈ లోకంలోకి వచ్చేసాడు పిల్లలు. ఆలోచించండి పిల్లల, ఆయన శరీరాన్ని మనం పుచ్చుకుంటున్నాం పిల్లల. ఆయన శరీరం మనలో కలిసిపోయిందంటే అసలు మనలా బ్రతుకుతున్నామంటే నువ్వు నిజంగా ఆయన శరీరం అని భావించి నువ్వు తినలేదు అని, నువ్వు రొట్టెగానే బ్రతికేసావు. అది రొట్టె అనుకుని నువ్వు సేవించేసావు. రా తొందరలో, కానీ ఈ కార్యక్రమం లేట్ అయిపోయింది, ఈ వారం జరగలేదు అనుకుంటావు. అసలు నువ్వు దేని కొరకు నువ్వు తెగిస్తున్నావు? పరిస్థితి యొక్క శరీరాన్ని తినడానికి నువ్వు తెగిస్తున్నావు. అదే కదా పిల్లలు, పరిస్థితి యొక్క రక్తాన్ని త్రాగడానికి సేవించడానికి మనం తెగిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆయన రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని తిన్న తర్వాత ఇప్పుడు మనలా బ్రతుకుతున్నామంటే అది నువ్వు రక్తం అనుకోవట్లేదు, నువ్వు శరీరం అనుకోవట్లేదు. నువ్వేమనుకున్నావు అంటే ద్రాక్షరసం అనుకున్నావు, రొట్టెనే అనుకున్నావు. లక్షణాలు కనుక మన జీవితంలో ఇక్కడైనా రాకపోతే పిల్లల, మన జీవితంలో మనం ఇంకా వెనుకబడి ఉన్నాం పిల్లల. ఈ 2 డేస్ ని మంచి అవకాశంగా తీసుకున్నాం పిల్లల. ఆయనకు సమీపస్తులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లల. ఆయన కలిగిన లక్షణాలని మన జీవితంలో అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లలు. 46 దినాలు 47 దినాలు విజ్ఞాపన చేస్తూ ఆయన సన్నిధిని ఇంకా పశ్చాత్తాప్తులై ఎంతైతే సిద్ధపడుతున్నాడు దేవుడు వాడిని ఇంకా బలపరుచున్నట్లు, ఇంకా మనకు దూరంగా ఉన్న మన జీవితంలో ఆయనకు దగ్గర ఉన్నట్లు, ఆయన త్యాగాన్ని మాటికి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనము అనేకులకు మాదిరికరమైన కుటుంబాలుగా, అనేకులకు మాదిరికరమైన విశ్వాసులుగా, అనేకులకు మాదిరికరమైన ఒక సంఘంగా, ఈ యోగిలోని తలమానికమైన సంఘంగా మనం బ్రతుకున్నట్లు, మన దేవుడు మన జీవితాలను స్థిరపరిచినట్లు ఆ రీతిగా మనం బ్రతుకుతాం పిల్లలు. ఆ రీతిగా ఈ శిలువ ధ్యాన కూడికలు మనకు దోహదపడడానికి దేవుడు కృపను అనుగ్రహించిన కాక. ఆమేన్.